సంగారెడ్డి జిల్లా ప్రజల ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష అయినటువంటి పాస్పోర్ట్ సేవా కేంద్రం మరియు ఆధునిక పార్సల్ యూనిట్ మంజూరుకు కృషి చేసిన ఎంపీ రఘునందన్ రావుకు సంగారెడ్డి జిల్లా ప్రజలు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నరేంద్ర మోడీ మరియు ఎంపీ రఘునందన్ రావు చిత్రపటానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పవన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. త్వరలో రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ కౌంటర్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్టు పవన్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాయికోటి రమేష్, జిల్లా కార్యదర్శులు రవిశంకర్, నాగరాజు, పట్టణ అధ్యక్షులు వాసు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశ్వంత్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుభాష్ జాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీనాథ్, కోర్పోల్ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, బీజేపీ నాయకులు గురునాథ్ మోహన్, సాయి, ప్రభుగౌడ్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. चलो ये फोटो రైట్ ఓకే. నమస్కారం. ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు గారి ఆధ్వర్యంలో సంగారెడ్డికి సంబంధించి ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఈరోజు పాస్పోర్ట్ కేంద్రము శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పార్సల్కు సంబంధించిన మోడల్ పోస్ట్ ఆఫీస్కు మరియు పార్సల్కు సంబంధించినటువంటి యూనిట్ అభివృద్ధి కోసము ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందనరావు గారు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మోడీ గారికి మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు రాజన్న గారికి పాలాభిషేకం చేసి త్వరలోనే దీనికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించబడతాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంగారెడ్డి పట్టణ మరియు జిల్లా వాసులందరూ కూడా ఈ శుభవార్త. గతంలో ఎంపీ గారి దగ్గరికి చాలామంది మనకు సంగారెడ్డి పట్టణంలో పాస్పోర్ట్ కేంద్రం లేదని మెదక్ వరకు వెళ్లాల్సి వస్తుందని, మరియు పెద్ద పార్సల్స్ ఇప్పుడు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది పిల్లలు విదేశాల్లో సెటిల్ అయి ఉన్నారు. రెగ్యులర్గా పార్సల్ కౌంటర్ పోస్టల్ డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల వీళ్ళు ఎక్కువ అధిక ఖర్చులతో ప్రైవేట్ పార్సల్కి వెళ్లాల్సి వస్తుంది. సో ఈ రెండు విషయాలు ప్లస్ మూడో విషయం ఏంటంటే మనకు తత్కాల్ కేంద్రం గతంలో ఉండే రైల్వే బుకింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్లో లేదు. అది ఇక్కడ వీళ్ళకి మ్యాన్ పవర్ సరిపోక సిస్టమ్స్ ప్రాపర్గా లేక వాళ్ళు కూడా హెల్ప్లెస్ పొజిషన్ చేయలేకపోతున్నారు. సో ఈ మూడు విషయాలు ఎంపీ గారి దృష్టికి వచ్చినాయి. ఆయన దాన్ని కంటిన్యూగా ఫాలో అప్ చేస్తూ ప్రస్తుతానికి మనకు 2 పార్సల్ యూనిట్ ప్లస్ పాస్పోర్ట్ ఆఫీస్ ఈ 2 ఇష్యూ అయినాయి. అతి త్వరలో రైల్వే బుకింగ్ కౌంటర్ కూడా ప్రత్యేకంగా కౌంటర్ మన సంగారెడ్డిలో చేస్తారు. అది ఎంపీ గారు ఫాలో అప్ చేస్తారు. ఈ విషయం దీని గురించి సంగారెడ్డి మనం జిల్లా వాసులందరూ కూడా హర్షం తెలియజేస్తున్నారు. మనం ఎంపీ గారికి మరియు నరేంద్ర మోడీ గారు కూడా మా పట్టణ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సంగారెడ్డి మరి ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్కు మరి రఘునందన్ గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నందుకు సంగారెడ్డి పట్టణ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా పాస్పోర్ట్ కోసం సంగారెడ్డి ప్రజలు కూడా మెదక్ పోవాల్సిన పరిస్థితి. మరి ఈరోజు అలా పోకుండా సంగారెడ్డి ప్రజలు సంగారెడ్డిలో తీసుకునే విధంగా గౌరవనీయ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా ప్రజల యొక్క చిరస్మరణీయ కోరికను నెరవేర్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పార్సల్ యొక్క ప్రత్యేక యూనిట్ కూడా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకున్నందుకు మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణ శాఖ తరఫున జిల్లా శాఖ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు.